ఒక పురుషుడు క్రమముగా, ఒక తండ్రి క్రమం కలిగినోడు అయితే వారి గర్భాన పుట్టిన బిడ్డలు క్రమం కలిగిన వాళ్ళే పుడతారు, క్రమంగా బ్రతుకుతారు. ఒక తల్లి క్రమం కలిగి నడుచుకునేదే కనుక అయితే ఆమె గర్భాన పుట్టు బిడ్డలు క్రమం కలిగిన వాళ్ళే పుడతారు, క్రమం కలిగి నడుచుకుంటారు. అంటే పిల్లలను సరైన రీతిలో సరైన స్థానంలో నిలబెట్టేది ఎవరయ్యా అంటే సరైన తల్లిదండ్రులై ఉండాలి. చేతులు ఎత్తి చెబుదామా? అటు సమాజం పాడైపోతుంది అంటే భార్యాభర్తలు సరైన వారిగా లేకపోబట్టే సమాజం మీద ప్రభావం చూపుతుందని నేను అన్నాను. ఇక రెండవదిగా పిల్లలు పాడైపోయి సమాజంలోని ఒక వింతగా కనపడుతున్నారంటే తల్లిదండ్రులు సరైన వారు, క్రమం కలిగిన వారు కాకపోబట్టే సమాజంలో పిల్లలు కూడా పాడైపోతున్నారు. వీళ్ళ వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎవరి వల్ల? చెప్పాలి, ఎవరి వల్ల? భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోతే తోటి